భిన్నంగా పోరాదు. వన్స్ నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్, ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ షల్ గో ఆన్ ఓన్లీ అకార్డింగ్ టు నోటిఫికేషన్. ప్లీజ్ మీరు విజ్ఞులు నాన్న, మీరు కూడా నిరుద్యోగులు హర్షిస్తున్నారు. నిరుద్యోగులు ఏమనుకుంటలేరు. కాదు నాన్న అంటే మీరు నోటిఫికేషన్ చూసినట్టు లేదా? నిరుద్యోగులు చూసినట్టు లేదా? నేను దట్స్ వై ఐ గివ్ ది డీటెయిల్స్. ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉందని చెప్తున్నాను నేను. ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది అనేదే కాదు. సార్, మీరు లేవనెత్తేటువంటి ఒక అంశము నోటిఫికేషన్ జారీ చేయబడ్డ తదుపరి వెంటనే ఎగ్జామినేషన్ ప్రక్రియ ఆరంభం కాకముందు మీరు రిప్రజెంట్ చేసి ఉన్నట్టయితే మాడిఫై చేసే అవకాశం ఉంటుండే కావచ్చు. ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేయబడ్డ తదుపరి ఇవాళ దాన్ని మార్పుడు చేయడము అని చెప్పంటే సెలక్షన్ ప్రాసెస్ను నిలిపివేయటమే. 50% పైబడ్డ వాడు ఏదైతున్నదో 1:50 అంటున్నాం కదా, 51 అందులో చేతబడ్డట్టయితే 48 ఏం చేస్తాడు? వీడు కోర్టుకు పోతాడు. ఏమని పోతాడు? నోటిఫికేషన్లు ఏదైతుందో 1:50 మాత్రం పిలుస్తామని చెప్పని అన్నారు. అటువంటి ఏదైతుందో 51 పిలిచిండ్రు. ఈజ్ ఎఫెక్టింగ్ మై సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ది మెయిన్స్ అని చెప్పని వీడు 48 కోర్టుకు పోతే ఆటోమేటిక్గా కోర్టు అంటది హౌ కెన్ యూ గో బియాండ్ డీవియేటింగ్ ది నోటిఫికేషన్ అని చెప్పంటే వాట్ విల్ హ్యాపెన్? ది హోల్ సెలక్షన్ ప్రాసెస్ వుడ్ బి స్టేట్. ఆ మాత్రముగా హరీష్ రావు గారికి ఆలోచన లేకుంటే ఎట్లనే అను ఏదంటదంటే ఎట్లా? హరీష్ రావు గారికి అంత నిజంగానే ఆలోచన కలిగి ఉండి ఉన్నట్టయితే ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేయబడ్డం జరిగిందో అప్పుడే గట్ట కాగితం తీసుకొచ్చి ఇటు ముఖ్యమంత్రి గారికో లేకుంటే పబ్లిక్ సర్వీస్ చైర్మన్ గారికో ఇచ్చి, సార్ మీరు నోటిఫికేషన్ 1:50 అని అన్నారు, 1:100 చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కాగితం ఇస్తే వారు ఎగ్జామిన్ చేసి వాళ్ళు మార్పిడి చేర్పిడి చేస్తున్నారు ఏమవుతుందో తెలియదు. అంత అయిపోయినాక ఎగ్జామినేషన్ అయిపోయినాక నువ్వు 1:50కే చేస్తున్నావు, 1:100 ఎందుకు చేయొద్దు అని అంటే ఇంకోటి 1:50 ఎందుకు చేయొద్దు అంటాడు. ఎట్లా సార్? థ్యాంక్ యూ.